ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఏ లివింగ్ మూమెంట్స్. ఆఫ్టర్ లాంగ్ టైం లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ముంబై నుంచి ఆంధ్ర వచ్చాక ఫుల్ బిజీ అయిపోయాను అనమాట. ఇక్కడైతే మా ఇద్దరు వదులతో కలిపి మేము విజయనగరం నుంచి వైజాగ్ వెళ్తున్నాము. విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళాలంటే దట్టు ఈ సమ్మర్లోనే చాలా వేడి కదా, అందుకని డ్రెస్ వేసుకొని వెళ్ళి అక్కడ మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర శారీ చేంజ్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ 5th యానివర్సరీకి చాలా మందిని పిలిచి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. యానివర్సరీ ఒకటే కాదు, యూట్యూబ్ స్టార్ట్ చేశాక మానిటైజ్ అయింది కూడా కదా. మా ఫ్యామిలీ అంతా బాగా సపోర్ట్ చేశారు. సో అందరినీ ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను. బట్ వెంటనే అక్క వాళ్ళ ఫంక్షన్ ఉండడం వల్ల ఆ హడావిడిలో ఉన్నాము. ఇప్పుడు అందరినీ మళ్ళీ పిలిచి సెలబ్రేషన్ చేయాలంటే అది ఇంకో హడావిడి అయిపోతుంది. సో అందుకని చెప్పి అందరినీ పిలవకుండా మేమే ఇలా వెళ్ళిపోతున్నాం అనమాట. ఆల్రెడీ ఒక వదిన వాళ్ళు మొదటివాడలో ఉంటారు. అక్కడి నుంచి దగ్గరలో ఉన్న రుషికొండ బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే మేము ఈవినింగ్ 6 అలా అయిపోయింది. కొంచెం ఎర్లీగా వెళ్ళాలి, బట్ ఈ ఎండలకు భయపడి వెళ్ళలేదంటే అక్కడ చుట్టూ హ్యూమిడిటీ, కాసేపు కూడా బీచ్లో ఉండలేకపోయాము. సో అందుకని చెప్పి అక్కడ లోపల ఒక పార్క్ ఉన్నట్టు అయితే ఇక్కడ కేక్ కటింగ్ అని వెళ్ళిపోయామన్నమాట. మా పనిలో మేము ఉన్నాము. జియాన్ అయితే అస్సలు ఆపలేకపోయాం అనమాట. పైన మేము కేక్ కట్ చేసుకొని అలా తినిపిస్తూ ఉంటే అది మాత్రం దాని పనిలో అది ఉంది. ఒక్కొక్కటి మేము తింటూ ఉంటే అది కిందన కట్ చేసుకొని అది తినేస్తుంది అనమాట. వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో అందరూ పార్క్లో నుంచి అలా బయటకు వెళ్తున్నారు, మేము మాత్రం లోపలికి వెళ్తున్నాం అనమాట. సో అందుకని మీకు తక్కువ జనాలు కనిపిస్తారు, బట్ ఉన్నారు లోపలైతే. కేక్ కటింగ్ ఫార్మాలిటీ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న కేక్ని అందరూ ఒక్కొక్క ముక్క తినేస్తే అయిపోతుందని చెప్పి ఎవరు కూడా ఇంకా ఆకున్నా కేక్ ఫినిష్ చేసేసామన్నమాట. అప్పటికే లేట్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మొదటివాడకి దగ్గరలో కొమ్మాది జంక్షన్ దగ్గర ఈటేస్ అనే ఒక హోటల్కి వెళ్ళాము. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా వైజాగ్ వచ్చినట్టయితే దీన్ని విజిట్ చేయండి. నిజంగా సూపర్గా ఉందన్నమాట. లోపల అంబియన్స్ కానీ అండ్ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరే చెప్తారు చూస్తే కనుక ఎంత బాగుంది అనేది లోపల చూడటానికి. నేనైతే వైజాగ్లో నాకు తెలిసి ఒక 2 హోటల్స్కి వెళ్ళానేమో, గుర్తుండి. ఇది నా 3rd హోటల్. మేము ఎప్పుడు వైజాగ్ అంత ఎక్కువ హోటల్స్కి వెళ్ళలేదు. జస్ట్ అలా బీచ్కి తిరిగేసి ఇంటికి వచ్చేసేయడమే అనమాట. ఇది 3rd టైం. అందుకే నా చిన్నప్పటి నుంచి ఇలా హోటల్స్కి వెళ్ళటం అక్కడ వైజాగ్లో అయితే. నేను మెనూ చూసి ఫుడ్ అన్నీ ఏమేమి కావాలి అని చెప్తే మా వారు ఇంకా ఆయన్ని పిలిపించేసి ఫైనలైజ్ చేసేస్తున్నారు. మేమందరం కూడా స్టార్టర్స్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ, రోటీస్ అవన్నీ ఆర్డర్ ఇచ్చేసుకొని వెయిట్ చేసేస్తున్నాము. మా వారిని ముందే అడిగాము పిల్లల్ని ఏం కావాలి మీకు అని అంటే వాళ్ళు చెప్పింది బిర్యానీ యమ్మీ అన్నారనమాట. సో వాళ్ళ కోసం అయితే బిర్యానీ అనమాట. యాక్చువల్లీ మా మ్యారేజ్ ఎలా జరిగిందని అంటే కరోనా టైంలో జరిగింది. 2nd కరోనా టైము. అన్ని ముందు మంత్ నెక్స్ట్ మంత్ అంతా బాగానే జరిగిపోయేవి. మాకు మాత్రము ఆ 1 మంత్కి కరోనా టైంలో అందరినీ ఆపేశారనమాట. ఎన్నో ప్లాన్లు చేసుకున్నాం, బట్ ఒక 100-150 మెంబర్స్తోనే నా పెళ్ళి జరిగింది కరోనా వలన. బట్ చాలా హ్యాపీగా జరిగిందేలేండి. తక్కువ మెంబర్స్తో అయినా సరే ఫ్యామిలీ అంతా ఉన్నారు కనుక చాలా బాగా జరిగింది. మనం ముసలి వాళ్ళం అయిపోయినా సరే మన పెళ్ళి అలా జ్ఞాపకంగానే ఉండాలని అంటే ఒక పెళ్ళి ఫోటో అయితే కంపల్సరీ ఒక ఫోటో ఫ్రేమ్ మన ఇంట్లో పెట్టుకోవాలి. మేము ప్రతి యానివర్సరీకి అనుకుంటున్నాము పెళ్ళి బట్టలతో ఫుల్గా అది ఒక్క ఫోటోయే ఉండాలి, ఇంకా చిన్న చిన్న ఫొటోస్ అవి ఏమీ వద్దు అన్నట్టు చెప్పాము. ఇక్కడ ఏం చేశారని అంటే ఫ్రేమ్ను నింపుగా ఆ ఫోటో కనిపించాలని అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ పెట్టి పైన కింద దించేసి ఫొటోస్ చిన్నగా చేశారు. బట్ ఫోటో అంతా బాగుంది, బట్ ఆ ఫ్రేమ్ నింపుగా ఈ ఫోటో కనిపిస్తే బాగుంది అనిపించింది. ఇది మా ఇద్దరికి ఇచ్చుకున్న మేము గిఫ్ట్ అనమాట ఈ యానివర్సరీకి. ప్రతి యానివర్సరీకి ఏం గిఫ్ట్స్ ఇచ్చుకుంటాంలేండి. ఇక్కడైతే ఇంకా ఫుడ్ వచ్చేసింది కదా, ఫుడ్ ఎంజాయ్ చేసేస్తున్నాము.
ఇంకోటి చెప్పడం మర్చిపోయాము, మా హస్బెండ్ 1 మంత్ తర్వాత వచ్చారు. నేను వైజాగ్లోనే వెళ్ళి కలవటం, ఆయన ఇంటికి కూడా రాలేదు. నేనే విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళి అక్కడ కలిసానమాట మా వారిని. ఇంకా అందరం కలిపి ఇంకో 3-4 డేస్లో మళ్ళీ ముంబై వెళ్ళిపోతాము. ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో నచ్చితే కనుక అండ్ మీలో ఎవరైనా కరోనాలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్టయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.